వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు. ఈరోజు అయితే మా ఫ్రెండ్ లక్ష్మి గారు వాళ్ళ ఇంటికి వచ్చాం. గార్డెన్ చాలా బాగుంది అనమాట. ఒకసారి మీ అందరికీ చూపించుదామని చిన్న వీడియో చేస్తాను. చాలా బాగున్నాయండి కలర్స్. ఇది బోన్సాయి చేశానండి. మర్రి చెట్టు. ఎన్ని ఇయర్స్ ఉంటాయండి? ఓన్లీ జస్ట్ 6 months కూడా లేదు దానికి. జస్ట్ ఇప్పుడే పెట్టాను. చాలా బాగుందండి. ఇది లిల్లీ కదా. వేస్ట్ ఫ్రమ్ బెస్ట్ అని ఇవన్నీ నూనె క్యాన్స్ అన్ని యూజ్ చేశాను అనమాట. చాలా బాగుంది. ఇది 4 years ఉంటుంది. ఇది కూడా బాగుంది కాదు, అలా పెట్టాను. ఇది కొమ్మతో వచ్చిందండి. మందారం, ముద్ద మందారం. వీటిలో కొమ్మ ఇచ్చారు ఎవరో, కొమ్మతో. ఇది ఏం ప్లాంట్ అండి కొత్తగా? ఇది పెన్సిల్ క్యాక్టస్ అని. పెన్సిల్ స్టెమ్తో వస్తుందా? ఇది స్టెమ్తో వస్తుందా? ఈ పూలు కూడా చాలా బాగున్నాయండి. అన్నీ చాలా కలర్ఫుల్గా వస్తాయి. కొత్తగా ఉంది లిల్లీ. ఎల్లో ఇది ఒక కలర్, డబల్ కలర్ కదా. ఇది డబల్ కలర్ ఎల్లో. ఎస్టర్డే ఉండే ఇది పూలు. ఇది ఈ కలర్ కూడా చాలా బాగుంది. ఇది కాస్మోస్ కదా, ఎల్లో కలర్. అది ముద్ద. ఇది మడి కట్టించారు కదా. అవునండి. వైట్ సీడ్స్ కోసం అనుకుంటా కదా. సీడ్స్ కోసం. ఇది ఏమో పింక్ స్ట్రైప్. ఇది నాగార్జున రాజు సారీ. ఇందులోనే చాలా పాదులు ఉన్నట్టున్నాయి. దొండ. ఇది బీర. మీ పందిరి బాగుందండి. ఇవి బీన్స్. ఇది నిర్మల పవన్ ఇచ్చిన సీడ్. ఓకే, బీన్స్. ఇందులోనే దొండ కూడా ఉంది, పెన్సిల్ దొండ. ఇది నార్మల్ దొండనే, పెన్సిల్ దొండ. దొండకాయలు ఉన్నాయి పైన. ఓకే, వైట్ కదా. ఇందులో పర్పుల్ కూడా ఉంటది. ఇది గ్రీన్ బర్బట్. ఇదేం మిర్చి అండి? భలే ఉంది. సూర్యముఖి మిర్చి అనుకుంటా. నాగార్జున రాజు సార్ సీడ్స్ ఇచ్చారు. ఓకే ఓకే. ఇది లెమన్ గ్రాస్ కదా. ఇది లెమన్ గ్రాస్. ఈ పాట్ స్టాండ్ బాగుందండి. మా సార్ చేయించారా? చేయించాను. ఇది పింక్ స్ట్రైప్డ్ వంకాయ. ఇదేమో వైట్ వంకాయ. ఇది బోన్సాయి చేశాను. నిమ్మ. ఎన్ని ఇయర్స్ ఉంటాయండి? 3 years ఉంటుంది దీనికి కూడా. ఓకే ఓకే. కాయలు ఉన్నాయి కదా. ఇది బత్తాయి. ఇది కూడా 3 years ఉంది. ఇది కూడా బోన్సాయి. ఇంత చిన్న పాట్ లో ఉంది. అన్ని బోన్సాయి కాదు, స్టూల్ ఉల్టా వేసి పెట్టా. ఇది వంకాయ పొడుగుది. ఇదేంటండి? ఇది చెట్టు ఇది కదా. చాలా బాగుంది. ఇది రెడ్ క్యాబేజీ. ఇప్పుడు కూడా వస్తుందా? సీజన్ కాదు కదా ఇది. నేను సీజన్ లో పెట్టాను, అది ఇప్పుడు వస్తుంది. చామంతి. ఏ కలర్ ఇది? గ్రీన్ అనుకుంటున్నా. ఓకే ఓకే. ఇది కూడా బోన్సాయి కదా. ఇది బోన్సాయి. రావి చెట్టు కదా. ఇది రావి చెట్టు. ఇది కూడా సేమ్ మిర్చి కదా. ఇదేమో నందివర్ధనం. ఓకే. డబల్ పెట్టెలు. వంగ. ఇది కూడా సీతాఫలం బోన్సాయి. సీతాఫలం. ఇంత చిన్న పాటలో పూత కూడా వస్తున్నట్టుంది. ఎండిపోయింది. ఇది రెడ్ కనకాంబరం. ఇది రెడ్ పూలు వచ్చాయి. విత్తనాలు కూడా రెడ్ కనకాంబరం. ఇది మునగ చెట్టు కదా. ఇది కూడా కాయలు వస్తాయండి దీనికి? ఇప్పుడు వరకు అయితే రాలేదు. పూత వచ్చి రాలిపోయింది. 6 months అయింది పెట్టి. ఓకే. ఇది కూడా బోన్సాయే చేశాను. ఇదేంటి చిన్న పాటలో ఉంది కదా, వేప. బోన్సాయి చేశాను. ఇందులో కాయలు వచ్చినాయి అప్పుడే. ఇది కూడా బోన్సాయి పార్ట్ సైజ్. పార్ట్ సైజ్. ఇంత చిన్న పాటలో కూడా కాయలు వస్తున్నాయి. పోయినసారి పండింది కాయ. అవునా? మీరు గ్రేట్ అసలు. అంత లేదు, మీరు బాగా చేస్తున్నారు. దొండపాదు కదా. దొండ. అదేమో అదే గుమ్మడి. గుమ్మడి. ఇది కూడా 3 years ఉందండి. 3 years ప్లాంట్. ఓకే. అది కింద పడి లాగా వచ్చింది దానికి. ఇప్పుడే సెట్ అవుతుంది. కింద పడ్డాయి పైనుంచి కింద. ఇది స్వీట్ లెమన్ కదా. లెమన్.
ఓకే. ఇది నర్సరీ మేళాలో 6 months బ్యాక్ తీసుకున్నాం. ఓకే. అదే మనము ఫిబ్రవరి నర్సరీ మేళా ఉంటుంది, టేబుల్ రోజు ఏదో సంథింగ్ కనబడుతుంది. ఇది డ్రాగన్ ఫ్లవర్. ఫస్ట్ టైం ఇది ఈ మొక్కకైతే ఫస్ట్ ఇయర్. ఓకే. ఫస్ట్ ఫ్లవర్ అది. ఓకే. యాపిల్ బేర్ కదా, ఇది కూడా నర్సరీ మేళలో తీసుకున్నారా? నేను కూడా తీసుకున్నా, సేమ్ మన ఇద్దరం ఒకటేసారి తీసుకున్నాం. ఇది నాది కూడా బాగా పోతొచ్చింది ఇప్పుడే. మడి చాలా బాగుందండి, పెద్దగా కట్టించారు. గుమ్మడికాయ పైన కాస్తుందా? పైన కాపిస్తున్నాను, ఆల్రెడీ 2 హార్వెస్ట్ చేశాను. ఓకే. ఓకే. ఈ వైట్ వంకాయలు ఇటు పక్క కూడా ఉన్నాయన్నమాట. సాగరిక గారు ఇచ్చారు. ఇది క్యాబేజ్ ఫ్లవర్ అంట. చాలా బాగుంది, ఒక్కటే ఇచ్చారు, ఇంత అయిపోయింది. చాలా బాగుంది. ఓకేనండి, గార్డెన్ చూసారు కదా, చాలా చాలా బాగుంది లక్ష్మి గారి గార్డెన్. ఈ గార్డెన్ అంతా మనం చూపించినందుకు లక్ష్మి గారికి థ్యాంక్ యూ చెప్తాము. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.